తెలుగు పిల్లల ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ చైర్మన్ గారి ఒక ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి పిల్లలకి ఎడ్యుకేషన్, అందులో టెక్నికల్ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్గా ఉండాలి, ఎకనామికల్గా ఉండాలి అనేది. సో ఈ సంవత్సరం ప్రత్యేకంగా తెలుగు పిల్లల కోసం 50% వరకు డిస్కౌంట్ అనేది ఆఫర్ చేద్దామని డిసైడ్ చేశారు. సో ఫీజు మొత్తం ఒకేసారి పే చేయాలా సార్? ఈ మొత్తం బీటెక్ ప్రోగ్రామ్ 4 years ఉంటుంది. అందులో వాళ్ళ ఫీజుని ఎవ్రీ సెమిస్టర్, ఈ సెమిస్టర్లో ఒక ఇన్స్టాల్మెంట్ అనేది పే చేసుకుంటూ పోవచ్చు. సో మన ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారా? ఫ్యాకల్టీ ఏంటమ్మా, మనకి ఇక్కడ టీచ్ చేసే ఫ్యాకల్టీ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఒకటి, తర్వాత హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని మేము రిక్రూట్ చేసుకుంటాం. సో అవుట్డోర్ ఏముంది, ఇండోర్ గేమ్స్ ఏముంది? క్రికెట్ ఉంది, ఫుట్బాల్, లాన్ టెన్నిస్, బ్యాడ్మింటన్ ఉంది, ఇండోర్లో చెస్, క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్, ఇలాంటివన్నీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. హాయ్ హలో, ఈరోజు అయితే మనం గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీలో ఉన్న వీసీ సార్ దగ్గరికి అయితే వచ్చేసాం. మన పిల్లల గురించి యూనివర్సిటీలో ఉన్న ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకుందాం. హాయ్ సార్, ఎలా ఉన్నారు? బాగున్నాను. సో మన తెలుగు వాళ్ళ కోసం ఏమైనా ఇన్ఫర్మేషన్ ఇస్తారా? తప్పకుండా. ముందుగా గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ గురించి కొంచెం పరిచయం చేస్తాను. నా పేరు ప్రొఫెసర్ డాక్టర్ శ్రీధర్ రావు. నేను ఇక్కడ వైస్ ఛాన్సలర్గా వర్క్ చేస్తున్నాను. గుజరాత్లో సుమారు 7 years నుంచి ఉన్నాను. కాబట్టి ఈ యూనివర్సిటీ గురించి మీకు ప్రత్యేకంగా ఇన్ఫర్మేషన్ ఇస్తాను. 2 తెలుగు రాష్ట్రాల వాళ్ళకి ఈ యూనివర్సిటీ గురించి చెప్పాలంటే, ఇది గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ అనేది సిద్దిపూర్ నగరంలో ఉత్తర గుజరాత్లో లొకేటెడ్ అయి ఉంది. ఇక్కడ ఈ యూనివర్సిటీలో సుమారు 18 ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. అందులో అతి పెద్దదైన ఇన్స్టిట్యూట్ ఇంజనీరింగ్ కాలేజ్. ఆ ఇంజనీరింగ్ కాలేజీలో మన దగ్గర అన్ని ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ప్రత్యేకంగా బీటెక్లో లేటెస్ట్ కోర్సెస్ ఉన్న ఏఐ, డేటా సైన్స్, మెషిన్ లెర్నింగ్ మరియు సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి కోర్సెస్ అన్నీ సిలబస్లో ఉన్నాయి. ఇవన్నీ కోర్సెస్ మేము ఆఫర్ చేస్తున్నాము. ఇది కాక టెక్నికల్, పారామెడికల్, మెడికల్ కోర్సెస్ కూడా మా యూనివర్సిటీస్లో ఉన్నాయి. ఓకే ఓకే, నైస్ ఇన్ఫర్మేషన్. సో మన యూనివర్సిటీ ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది సార్? గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ యాక్చువల్గా 2011లో ఒక పెద్ద ఇంజనీరింగ్ కాలేజీతో మొదలైంది. తర్వాత 2018లో దీనికి స్టేట్ యూనివర్సిటీ స్టేటస్ అనేది వచ్చింది. ఆ స్టేటస్ వచ్చాక 14 కాలేజీల వరకు డెవలప్మెంట్ అయ్యాయి. ఈ యూనివర్సిటీ స్టార్ట్ అవ్వడానికి కారణం దీని ఫౌండర్ చైర్మన్ బల్వంత్ సింగ్ రాజ్పూత్ గారు. ఆయన ఒక పెద్ద ఇండస్ట్రియలిస్టు, పొలిటీషియన్, మరి సోషలిస్టు కూడా. తను ఇండస్ట్రీ మినిస్టర్గా కూడా పనిచేశారు. ఇండస్ట్రీలో ఉన్నప్పుడు చాలా ఇండస్ట్రీస్తో మనకి కనెక్షన్ అనేది దొరికింది. కాబట్టి యూనివర్సిటీలో ప్లేస్మెంట్కి మన చైర్మన్ గారు బాగా సపోర్టివ్గా ఉన్నారు. సో మన తెలుగు పిల్లల ఫీ స్ట్రక్చర్ ఎలా ఉంది అండ్ వాళ్ళకి ఏమైనా స్పెషల్ ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా? గోకుల్ గ్లోబల్ యూనివర్సిటీ చైర్మన్ గారి ఒక ముఖ్య ఉద్దేశం అంటే ప్రతి పిల్లలకి ఎడ్యుకేషన్, అందులో టెక్నికల్ ఎడ్యుకేషన్ అఫోర్డబుల్గా ఉండాలి, ఎకనామికల్గా ఉండాలి అనేది. సో ఈ సంవత్సరం ప్రత్యేకంగా తెలుగు పిల్లల కోసం 50% వరకు డిస్కౌంట్ అనేది ఆఫర్ చేద్దామని డిసైడ్ చేశారు. ఏ ఫెసిలిటీలో కాంప్రమైజ్ కాకుండా అకాడమిక్ ఎక్సలెన్స్ ఉండి, మంచి హాస్పిటాలిటీ, మంచి కల్చర్, మంచి ఎన్వైరన్మెంట్ విత్ సేఫ్ అండ్ సెక్యూర్డ్ ఫెసిలిటీ, ఇవన్నీ కలిసి 50% అంటే వాళ్ళకి ఫీజ్, మళ్ళీ అకామిడేషన్ అండ్ సౌత్ ఇండియన్ ఫుడ్ అంటే ఆంధ్ర ఫుడ్ ప్రత్యేకంగా, ఇవన్నీ కలిసి 7 lakhsలో టోటల్ ప్యాకేజ్ అనేది ఫిక్స్ చేసాం. ఓకే, 4 yearsకి. 4 years. సో ఫీజు మొత్తం ఒకేసారి పే చేయాలా సార్? అలా ఏం లేదమ్మా. ఈ మొత్తం బీటెక్ ప్రోగ్రామ్ 4 years ఉంటుంది. అందులో వాళ్ళ ఫీజుని ఎవ్రీ సెమిస్టర్, ఈ సెమిస్టర్లో ఒక ఇన్స్టాల్మెంట్ అనేది పే చేసుకుంటూ పోవచ్చు. ఇట్లాంటి ఫెసిలిటీ అందులో నాక్ ఏ గ్రేడ్ పొందిన ఒక యూనివర్సిటీ అయి ఉండి, ఈ ఫీజు కాకుండా వాళ్ళకి ప్రత్యేకంగా ప్రతి స్టూడెంట్కి ఒక ల్యాప్టాప్ అనేది మనం స్కాలర్షిప్లో ఇస్తున్నాం. వావ్, గ్రేట్. సో మన ఫ్యాకల్టీ ఎలా ఉంటారు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ అండ్ తెలుగు ఫ్యాకల్టీ ఉన్నారా? ఫ్యాకల్టీ ఏంటమ్మా, మనకి ఇక్కడ టీచ్ చేసే ఫ్యాకల్టీ మంచి ఎక్స్పీరియన్స్డ్ ఒకటి, తర్వాత హైలీ క్వాలిఫైడ్ ఫ్యాకల్టీని మేము రిక్రూట్ చేసుకుంటాము. ప్రత్యేకంగా పిహెచ్డి మాకు చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే రీసెర్చ్ బేస్డ్ టీచింగ్ ఉంటుంది. వాళ్ళ ల్యాబ్స్లో కానివ్వండి, వాళ్ళ రీసెర్చ్ ప్రాజెక్ట్లో కానివ్వండి, ఆ రీసెర్చ్ వల్ల స్టూడెంట్స్కి చాలా బెనిఫిట్ ఉంటుంది, మంచి మార్గదర్శనం ఉంటుంది. కాబట్టి ఫ్యాకల్టీ పిహెచ్డి ఉండేవాళ్ళని తీసుకుంటాము. మీరు అడిగిన తెలుగు టీచర్స్ గురించి అయితే చాలా తక్కువ మంది ఉన్నారు ప్రస్తుతం, కానీ పిల్లలు వస్తూ ఉంటే మేము ఆ ఫ్యాకల్టీ నెంబర్స్, తెలుగు వాళ్ళని ఎక్కువ మందిని రిక్రూట్ చేసుకుని వాళ్ళకి అనుకూలంగా ఉండేట్టు ప్రయత్నిస్తాం. గ్రేట్ గ్రేట్ సార్. సో మన హాస్టల్స్, ఫుడ్ ఎలా ఉంటుంది ఇక్కడ? హాస్టల్ గురించి చెప్పాలంటే మా దగ్గర బాయ్స్ మరియు గర్ల్స్ హాస్టల్ 2 సెపరేట్గా ఉన్నాయి.
బాయ్స్కి ఒక 1000 కెపాసిటీ వరకు ఉంది, గర్ల్స్కి అయితే 500 వరకు కెపాసిటీ ఉంది. 2 హాస్టల్స్ క్యాంపస్ లోపలే ఉంటాయి. ఏ హాస్టల్లో క్యాంపస్కి బయట ఉండదు. అది కంపల్సరీ కూడా మా యూనివర్సిటీలో. అందరూ విద్యార్థులు బయట నుంచి వచ్చే పిల్లలు హాస్టల్లోనే నివాసించాలి. మరి ఫుడ్కి వస్తే ఆంధ్ర ఫుడ్ అది ప్రయారిటీగా తీసుకుని దాని అరేంజ్మెంట్ అన్నిటికంటే ముందు చేసి తర్వాత అడ్మిషన్స్ మొదలుపెట్టాము. ప్రస్తుతం 1500 కెపాసిటీ ఉండే హాస్టల్ని నెక్స్ట్ ఇయర్కి 2500 వరకు ఎక్స్టెండ్ చేస్తున్నాము. ఆ కన్స్ట్రక్షన్ ఆల్రెడీ క్యాంపస్లో జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. మంచి ఇన్ఫర్మేషన్. అండ్ గర్ల్స్కి సెక్యూరిటీ ఎలా ఉంటుంది హాస్టల్? సెక్యూరిటీ అంటే టోటల్లీ క్యాంపస్ మొత్తం సీసీటీ సర్వేలెన్స్లో ఉంటుందమ్మా. గర్ల్స్ హాస్టల్కి అయితే చాలా లొకేషన్స్లో సీసీటీ ఉంటుంది. వాళ్ళకి స్టాఫ్ కూడా ప్రత్యేకంగా ఉంటారు, వార్డెన్స్, రెక్టర్స్ అని. వాళ్ళ దగ్గర నుంచి పర్మిషన్స్ తీసుకునే వీళ్ళు మూమెంట్స్ ఉంటాయి. క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళాలంటే వాళ్ళ కన్సర్న్డ్ టీచర్స్, వార్డెన్స్, వాళ్ళ డీన్ దగ్గర కూడా పర్మిషన్ తీసుకోవాల్సి వస్తుంది. ఓకే. సో మనకి స్టూడెంట్స్కి స్టడీసే కాకుండా అదర్ యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయా? మా యూనివర్సిటీలో స్టూడెంట్స్ ఓవరాల్ డెవలప్మెంట్ గురించి ఫోకస్ చేస్తామమ్మా. స్టడీస్ కాకుండా వీళ్ళకి అన్ని స్పోర్ట్స్ యాక్టివిటీస్, అన్ని గేమ్స్, ఆ ఫెసిలిటీస్ అన్నీ క్యాంపస్లో ఉన్నాయి. అవుట్డోర్ గేమ్స్ కానివ్వండి, ఇండోర్ గేమ్స్ కానివ్వండి, అన్నిటికీ ఫెసిలిటీస్ ఇచ్చాము. అది కాకుండా కల్చరల్ అండ్ కో కరికులర్ యాక్టివిటీస్ కూడా మేము చాలా ఫోకస్ చేస్తాము. గుజరాత్ అందరికీ తెలిసినట్టుగా ఒక కల్చరల్ రిచ్ స్టేట్ అయ్యుండి ఇక్కడ అన్ని ఫెస్టివల్స్లో సెలబ్రేషన్స్ బాగా గ్రాండ్గా జరుపుతారు. అన్నిట్లో మన తెలుగు పిల్లలు కూడా బాగా ఇన్వాల్వ్ అవుతారు. ఇక్కడ చాలా ఓపెన్గా ఉంటుంది, ఎన్వైరన్మెంట్ చాలా ఫ్రీగా ఉంటుంది, చాలా తొందరగా కలిసిపోతారు గుజరాతీ స్టూడెంట్స్. ఓకే, నైస్. సో అవుట్డోర్ ఏమున్నాయి, ఇండోర్ గేమ్స్ ఏమున్నాయి సార్? అవుట్డోర్ అంటే క్రికెట్ ఉంది, ఫుట్బాల్, లాన్ టెన్నిస్, తర్వాత బ్యాడ్మింటన్ ఉంది. ఇండోర్లో చెస్, క్యారమ్ బోర్డు, టేబుల్ టెన్నిస్, ఇలాంటివన్నీ స్పోర్ట్స్ అండ్ గేమ్స్లో మనకి ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ జిమ్, ఇది కాక జిమ్ కూడా ఉంది. మీరు అడగబోతున్నారు దాన్ని. హాస్టల్లో బాయ్స్కి, గర్ల్స్కి సెపరేట్గా జిమ్ ఫెసిలిటీ కూడా ఉంది. గ్రేట్ సార్, జిమ్ ఫిట్నెస్ గ్రేట్. అది కాక యోగా కూడా చాలా మంచి యాక్టివిటీ. ఇక్కడ మన దగ్గర ఆయుర్వేదిక్ కాలేజ్ ఉంది కాబట్టి ప్రత్యేకంగా ఒక యోగా డిపార్ట్మెంట్ ఉంది. వాళ్ళు ఓవరాల్ క్యాంపస్కి అందరికీ, టీచర్స్కి, స్టూడెంట్స్కి యోగా ట్రైన్ చేస్తారు. ఈ అవుట్డోర్ స్పోర్ట్స్ గేమ్స్ కాకుండా మన తెలుగు పిల్లలకి చాలా అట్రాక్టివ్ అయిన ఒక హార్స్ రైడింగ్ ఫెసిలిటీ కూడా మా యూనివర్సిటీ క్యాంపస్లో ఉంది. ఇందులో పిల్లలు హార్స్ రైడింగ్ నేర్చుకుని దాంట్లో సర్టిఫికేట్ కూడా పొందవచ్చు. వావ్, చాలా గ్రేట్. తెలుగు పిల్లలు ఇక్కడికి వస్తే మాత్రం ఫుల్ ఇక్కడ ఎంజాయ్ చేయొచ్చు అనమాట. అఫ్ కోర్స్. సో మన యూనివర్సిటీలో జాబ్ ఓరియంటెడ్ స్పెషల్ కోర్సెస్ ఏమైనా ఉన్నాయా? అఫ్ కోర్స్, మన దగ్గర ఆ కోర్సెస్ కూడా ఉన్నాయి. విశేషంగా చెప్పాలంటే కోర్సెస్లో వర్టికల్ ట్రాన్స్పోర్టేషన్ అనే ఒక ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాము. ఈ సంవత్సరం స్టార్ట్ చేసాము. అది ఇండియాలో 2వ యూనివర్సిటీ మాది ఆ ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడంలో. ఈ మధ్య ఎస్కలేటర్స్ మరి లిఫ్ట్స్ వీటి గురించి చాలా అవేర్నెస్ ఉంది. అన్ని బిల్డింగ్స్లో ఇవి ఇన్స్టాల్ అయి ఉంటాయి. కానీ దీనికి ప్రత్యేకంగా ప్రొఫెషనల్ ట్రైనింగ్స్ అనేవి లేవు. కాబట్టి ఒక ఆర్గనైజేషన్, దుబాయ్ బేస్డ్ ఆర్గనైజేషన్తో మనం కొలాబరేట్ అయ్యి దీనికి 2 ప్రోగ్రామ్స్ అనేది మన యూనివర్సిటీలో స్టార్ట్ చేసాము. ఒకటి డిప్లొమా ప్రోగ్రామ్, ఇంకొకటి పోస్ట్ డిప్లొమా ప్రోగ్రామ్. ఈ ప్రోగ్రామ్ చదివేటప్పుడే పిల్లలకి ఇంటర్న్షిప్ అనేది ఉంటుంది. ఆ ఇంటర్న్షిప్లో 25,000 to 35,000 వాళ్ళు స్టైపెండ్ ఇస్తారు. ఆ ప్రోగ్రామ్ కంప్లీట్ అవుతూనే అప్ టు 2 lakhs వరకు వాళ్ళకి ప్రొవిజన్ ఉంటుంది. బోత్ నేషనల్ లెవెల్లో, ఇంటర్నేషనల్ లెవెల్లో జాబ్ ఆపర్చునిటీస్ అనేవి ఉన్నాయి. మంచి ఆపర్చునిటీస్ ఉన్నాయి అయితే తెలుగు స్టూడెంట్స్. అది కాక మా యూనివర్సిటీకి కొలాబరేషన్స్లో ఆస్ట్రేలియన్ యూనివర్సిటీస్తో కొలాబరేషన్ ఉంది. కొన్ని యూనివర్సిటీస్ ఇంగ్లాండ్లో ఉన్నాయి, కొన్ని కెనడా అండ్ యుఎస్ఏలో కూడా ఉన్నాయి. ఇక్కడి నుంచి ఫర్దర్ ఎడ్యుకేషన్కి ఇంట్రెస్ట్ ఉండే పిల్లలకి మన దగ్గర ఆ ఫెసిలిటీ కూడా ఉంటుంది. అది కాక కొన్ని బ్లెండెడ్ కోర్సెస్ ఉన్నాయి. 2 యూనివర్సిటీస్ కలిసి ఆ ప్రోగ్రామ్ని కండక్ట్ చేస్తాయి. సో మన స్టూడెంట్స్కి ఆ స్కోప్ కూడా ఉంటుంది. సో ప్లేస్మెంట్స్ ఎలా ఉంటాయి? ప్లేస్మెంట్స్ గురించి చెప్పాలంటే మా స్ట్రెంగ్త్ ప్లేస్మెంట్స్. ఎందుకంటే మా ఫౌండర్ చైర్మన్నే ఒక ఇండస్ట్రీ మినిస్టర్గా వర్క్ చేశారు. మాకు గుజరాత్లో దగ్గర ఒక 5,000 కంపెనీస్తో కనెక్షన్ ఉంది, కొలాబరేషన్ ఉంది. సో స్టూడెంట్స్ ఏ ఫీల్డ్ అయినా సరే ఇక్కడి నుంచి బయటపడేటప్పుడు వెదర్ దే ఆర్ బిలాంగింగ్ టు ఇంజనీరింగ్ కానివ్వండి, ఫార్మసీ కానివ్వండి, నర్సింగ్ కానివ్వండి, ఆపర్చునిటీస్ అనేవి చాలా ఎక్కువ ఉన్నాయి. ఏ స్టూడెంట్కి ఆపర్చునిటీ తగ్గకుండా 100% ప్లేస్మెంట్ అనేది దొరికే ఒక అరేంజ్మెంట్ అనేది మా దగ్గర ఉంటుంది. దాట్స్ సో గ్రేట్ యాక్చువల్లీ. సో మన పిల్లలకి టీచింగ్ ఎలా ఉంటుంది, వాళ్ళ క్లాస్ రూమ్స్ ఎలా ఉంటాయి? క్లాస్ రూమ్స్ అంటే సఫిషియెంట్ నెంబర్ ఆఫ్ క్లాస్ రూమ్స్, మంచి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండే యూనివర్సిటీ మా. క్లాస్ రూమ్స్లో ప్రతి క్లాస్ రూమ్లో ఏసీ ఫెసిలిటీ ఉంటుంది, ఎల్సిడి ప్రొజెక్టర్ అనేది ఉంటుంది. కొన్ని క్లాస్ రూమ్స్లో ఎల్సిడి ప్యానెల్స్ కూడా ఉన్నాయి.
ఇది కాక మా దగ్గర ఒక ఆన్లైన్ ప్లాట్ఫామ్ అనేది కూడా ఏర్పాటు చేశాము. ఓకే. టీచింగ్ అంతా ఇంగ్లీష్లో జరుగుతుంది, కానీ ఎవరైనా క్లాసులు మిస్ చేసుకుంటే వాళ్ళు లాగిన్ అయ్యి ఆ ఆన్లైన్ ప్లాట్ఫామ్లో ప్రతి క్లాస్ థియరీ కానివ్వండి, ప్రాక్టికల్ కానివ్వండి, రెండు మళ్ళీ చదువుకుని రివైజ్ చేసుకుని దాంట్లో ఉండే క్విజ్ ప్రోగ్రామ్స్ కానీ ఎక్సర్సైజెస్ కానీ ఫాలో కావచ్చు. ఓకే. ఆ ఒక అందుకే అడ్వాంటేజ్ ఉంది. ల్యాప్టాప్స్. అందుకే అందుకనే వాళ్ళకి ప్రత్యేకంగా ల్యాప్టాప్స్ ఎందుకు ఇస్తున్నామంటే మిస్ కాకుండా ఆ గ్యాప్ రాకుండా చూసుకుంటానికి. ఓకే. ఓకే. గుడ్ గుడ్. ఇంకొక విశేషం అంటే ఆ ఒక పోర్టల్లో స్టూడెంట్కి ప్లేస్మెంట్కి తయారు చేసేదానికి ఫస్ట్ ఇయర్ నుంచే కొన్ని మాడ్యూల్స్ పెట్టాం, ఓకే. ఇంక్లూడింగ్ వాళ్ళ రెజ్యూమే ఎలా తయారు చేయాలి, వాళ్ళ ఇంటర్వ్యూలో ఎలా ఫేస్ చేయాలి, క్వశ్చన్స్ ఏముంటాయి, ఐడియల్ ఆన్సర్స్ ఏముండాలి, అవి కూడా ఆ పోర్టల్ ద్వారా వాళ్ళకి ట్రైనింగ్ని ఏఐ మాడ్యూల్లో పెట్టాము. సో మన స్టూడెంట్ స్టార్టప్స్కి ఏమైనా ఫెసిలిటీ ఉందా మన దగ్గర? మన యూనివర్సిటీలో స్టూడెంట్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ సెల్ అని ప్రత్యేకంగా ఒక సెల్ ఎస్టాబ్లిష్ చేశాము. అందులో వాళ్ళకి వచ్చే ఇన్నోవేటివ్ ఐడియాస్ ఏముంటాయో మన స్టూడెంట్స్కి దాన్ని ఎంకరేజ్ చేయడానికి ఆ సెల్ ద్వారా వాళ్ళకి ఒక సీడ్ మనీ అనేది, తర్వాత స్కీమ్ ద్వారా వచ్చే గవర్నమెంట్ ఫండింగ్ అనేది కూడా ఉంటుంది. ఆ రెండు ఫెసిలిటీస్ మన స్టూడెంట్స్కి అవైలబుల్ చేస్తాం. అది ఫస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ అవుతుంది. వాళ్ళు దాంట్లో మెంబర్ అయ్యి వాళ్ళ ఒక ఇన్నోవేటివ్ ఐడియాస్ని అక్కడ ఎక్స్ప్రెస్ చేసుకుంటే మెంటర్స్ అనేవాళ్ళు ఉంటారు. వాళ్ళు దాన్ని ఒక షేప్ తీసుకొచ్చి దానికి ఫండింగ్ ఫెసిలిటీ ఎక్కడి నుంచి రావచ్చు అనే దాని గురించి హెల్ప్ చేస్తారు. సూపర్ సూపర్ సార్. అసలు యూనివర్సిటీలో అయితే మన పిల్లలు జాయిన్ అవ్వాల్సిందే. చాలా బాగున్నాయి వాళ్ళకి ఫెసిలిటీస్ అన్నీ. సో చూసుకోండి. స్టూడెంట్ స్టార్టప్ అండ్ ఇన్నోవేషన్ కాకుండా రీసెర్చ్ గురించి చెప్పాలంటే ఫెసిలిటీ ప్రత్యేకంగా ఒక సెంట్రల్ రీసెర్చ్ ల్యాబొరేటరీ అనేది ఎస్టాబ్లిష్ చేస్తున్నాము. దానికి దగ్గర 25 crores వరకు బడ్జెట్ అలొకేట్ చేశారు మా చైర్మన్ గారు. అంటే ఇక్కడికి వచ్చిన పిల్లలకి ఏమాత్రం రీసెర్చ్లో ఏ కొరత ఉండకుండా స్టేట్ ఆఫ్ ది ఆర్ట్ సైంటిఫిక్ ఎక్విప్మెంట్ కానీ, టూల్స్ కానీ ప్రతి ఒక్కటి ఒక సెంట్రల్ సిస్టంలో అవైలబుల్ చేసి ప్రతి ఫ్యాకల్టీ స్టూడెంట్కి దానికి యాక్సెస్ కల్పించారు. దీనివల్ల వాళ్ళకి ముందుకు కావాల్సిన ఒక రీసెర్చ్ విజన్ అనేది తయారవుతుంది ఫ్రమ్ ఫస్ట్ ఇయర్ ఆన్వర్డ్స్. బయటపడిన తర్వాత వాళ్ళ రీసెర్చ్ స్పిరిట్ అనేది పెరుగుతుంది. వేరే అడ్వాన్స్ ఇన్స్టిట్యూట్స్కి వెళ్ళాలంటే మంచి ఫెసిలిటీ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి కదా మన యూనివర్సిటీకి. మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఇక్కడికి వచ్చి యూనివర్సిటీని చూసి తర్వాత జాయిన్ అవ్వాలి అనుకుంటే మనం ఏమన్నా ప్రొవైడ్ చేస్తామా వాళ్ళకి? తప్పకుండా మంచి సపోర్ట్ ఉందమ్మా ఈ యూనివర్సిటీలో. తెలుగు పిల్లలు ఎవరన్నా వచ్చి వాళ్ళే ప్రాక్టికల్గా చూసి తర్వాత అడ్మిషన్ గురించి డిసిషన్ తీసుకోవాలనుకుంటే ఒక ఫ్రీ విజిట్ అనే ఒక స్కీమ్ని అరేంజ్ చేస్తున్నాము. ప్రత్యేకంగా స్టూడెంట్ ఎవరైతే అడ్మిషన్ కోసం చూస్తున్నారో స్టూడెంట్ తన తరపున ఒక పేరెంట్, ఈ ఇద్దరికి ఒక ఫ్రీ విజిట్ క్యాంపస్కి రావడానికి వాళ్ళకి ట్రైన్ కానీ బస్సు కానీ ట్రావెల్ ఫెసిలిటీస్ని వాళ్ళ ప్లేస్ నుంచి యూనివర్సిటీ వరకు అరేంజ్ చేసి మళ్ళీ రిటర్న్ పంపించే ఏర్పాటు కూడా చేస్తున్నాం. దట్స్ సో గ్రేట్ యాక్చువల్లీ. థ్యాంక్ యూ సో మచ్. తెలుగు పిల్లలు ఎవరైతే అడ్మిషన్ కోసం ఇక్కడికి రావాలనుకుంటున్నారో వాళ్ళకి వాళ్ళ పేరెంట్, సింగిల్ పేరెంట్తో పాటు అక్కడి నుంచి ఆంధ్ర తెలంగాణ నుంచి రావటానికి ఐదర్ బై ట్రైన్ ఆర్ బస్ ఇక్కడ వరకు వచ్చిన తర్వాత అహ్మదాబాద్ నుంచి వాళ్ళకి ట్రావెల్ యూనివర్సిటీకి ఏసీ వెహికల్లో అరేంజ్ చేసి క్యాంపస్కి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏసీ రూమ్లో అకామిడేషన్ ఇచ్చి మన ఆంధ్ర ఫుడ్ వాళ్ళకి కూడా అవైలబుల్ ఉంటుంది. తర్వాత అన్ని ఫెసిలిటీస్ని వాళ్ళు ఒకసారి ప్రత్యేకంగా చూసుకుని అడ్మిషన్ డిసిషన్ అనేది తీసుకున్న తర్వాత వాళ్ళు ఒక రిజిస్ట్రేషన్ ఫీజు అనేది కట్టి ఆ తర్వాత వాళ్ళని రిటర్న్ ఇంటి వరకు చేర్పించే ట్రావెల్ అరేంజ్మెంట్ కూడా మా వాళ్ళే చేస్తున్నారు. దాట్స్ సో గ్రేట్ యాక్చువల్లీ. సో చూసారు కదా ఎన్ని ఆపర్చునిటీస్ ఉన్నాయో, ఎన్ని ఫెసిలిటీస్ ఉన్నాయో మీకైతే. సో ఆంధ్ర తెలంగాణ పీపుల్ అయితే ఒకసారి వచ్చి కాలేజ్ని చూసి మీకు నచ్చితేనే అడ్మిషన్ తీసుకోండి. మీ పేరెంట్స్కి కూడా విజిట్ ఉంది. నాలాగా వచ్చి ఒక రోజు మొత్తం టైం స్పెండ్ చేసి అండ్ కాలేజ్ మొత్తం తిరిగి ఒకసారి చూసి పేరెంట్స్తో చిల్ అయ్యి తర్వాత అడ్మిషన్ తీసుకోండి. డోంట్ మిస్ అ ఛాన్స్. క్యాంపస్ని విజిట్ చేయాలన్నా అండ్ అడ్మిషన్ తీసుకోవాలన్నా కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ని కాంటాక్ట్ అవ్వండి టు గెట్ మోర్ ఇన్ఫర్మేషన్.